ఏపీలో నిన్న రీన్యూ ఎనర్జీ భారీ పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించగా తాజాగా బ్రూక్ఫీల్డ్ ఎసెట్ మేనేజ్మెంట్ 1,10,000 కోట్ల పెట్టుబడికి రెడీ అంటూ ప్రకటించింది. వైసీపీ హయాంలో తిరిగి వెళ్లిపోయిన రిన్యూ కంపెనీ ఏపీకి తిరిగి వస్తుందంటూ గురువారం లోకేష్ బిగ్ బ్రేకింగ్ ఇచ్చారు. శుక్రవారం ప్రపంచ ప్రఖ్యాత బ్రూక్ఫీల్డ్ ఎసెట్ మేనేజ్మెంట్ సంస్థ రాష్ట్రంలో $12 బిలియన్ పెట్టుబడులకు ముందుకు వచ్చిందంటూ ఆయన ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఇది మరో భారీ పెట్టుబడి అని ప్రకటించారు. ఈ పెట్టుబడులు పునరుత్పత్తి శక్తి, బ్యాటరీ మరియు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, సౌర తయారీ రంగంతో పాటు వివిధ డీకార్బనైజేషన్ కార్యక్రమాల్లో వినియోగిస్తారని తెలిపారు. అదనంగా బ్రూక్ఫీల్డ్ సంస్థ డేటా సెంటర్లు, కమర్షియల్ రియల్ ఎస్టేట్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, మౌలిక వసతులు, పోర్టులు వంటి విభిన్న రంగాల్లో కూడా భాగస్వామ్యం కానుందని ఆయన వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో దిగ్గజ సంస్థల పెట్టుబడులను బట్టి అర్థం చేసుకోవచ్చు. బ్రూక్ఫీల్డ్ 12 బిలియన్ల పెట్టుబడి ఏపీకి తెస్తుందా అంటూ వైసీపీ సైకో వెటకారంగా ప్రశ్నించగా చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చింది బ్రూక్ఫీల్డ్ ఎసెట్ మేనేజ్మెంట్ తాజా నివేదికల ప్రకారం ఆ సంస్థ ఆస్తులు $1 ట్రిలియన్ కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టింది. ఇది కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. ఒక అంతర్జాతీయ సంస్థ నుంచి ఒక రాష్ట్రంలో వచ్చిన అతిపెద్ద ఎఫ్డీఐలలో ఇది ఒకటిగా నిలుస్తుంది. ఏపీలో బ్రూక్ఫీల్డ్ పెట్టుబడుల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు బ్రూక్ఫీల్డ్ ఆసక్తి చూపిస్తుందని బ్రోక్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.